చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ రన్నింగ్లో నాకు ఈ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా జాబ్ రావడం జరిగింది. ఈ కష్టం అనేది చాలా ఉంటుంది, కానీ దాన్ని నిలదొక్కుంటే మనం ఎట్లా సాధించాలి, ఎలా సాధించాలి, తప్పులను మనం వేరేది వేసుకుంటూ ముందుకెళ్తే ఈ జాబ్ సాధించడం జరిగింది. 9 నెలల శిక్షణ అనేది చాలా నేర్చుకున్నా ఇక్కడ. ఎస్పీఎఫ్లో నాకు ప్రతి ఒక్కటి నేర్పించారు. మా ఫిజికల్ ఫిట్నెస్ కానీ, అంటే జనంలో ఎట్లా నడుచుకోవాలని కానీ, మనం జాబ్లో ఏ విధంగా నడుచుకోవాలి, జాబ్ ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఎలా రక్షణ మనం కల్పించాలి, ప్రజల్లో మనం ఎలా, పోలీస్ అంటే ఎంత గౌరవం ఉంది, వాళ్ళకి ఎలా గౌరవించాలి, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, వాళ్ళకు ఏదైనా కష్టం వస్తే మనం ఎలా ఆదుకోవాలి అనేది చాలా బాగా నేర్పించారు. ఈ కఠోర శిక్షణ అనేది ఎంత కఠోర శిక్షణ పెడితే అంత మెరుగవుతాడు మనిషి అనేది నేను ఇక్కడ చాలా నేర్చుకున్నా. ఈ 9 నెలల శిక్షణలో నాకు ఇంకా చాలా అనుభవాలు జరిగినాయి. మా సార్లు కానీ ప్రతి ఒక్కరూ ఒక మోటివ్గా ప్రతి ఒక్కటి మాకు మోటివేషన్తో మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ జరగడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. పాసింగ్ అవుట్ పరేడ్ కోసం చాలా కష్టపడ్డాం. పాసింగ్ అవుట్ పరేడ్లో మా పేరెంట్స్ రావడం మమ్మల్ని ఇంకా చాలా ఆనందపరిచింది. ఇంకా అత్యుత్సాహంతో మేము పరేడ్ చేయడం జరిగింది. చాలా బాగా అనిపిస్తుంది సార్. మా కష్టం మొత్తం మా అమ్మది. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా నన్ను ప్రతీది నాకు సమకూర్చుతూ వచ్చింది కాబట్టి నేను ఇంతటి విజయాన్ని సాధించగలిగిన. మా అమ్మను ఖచ్చితంగా మంచిగా చూసుకుంటా. మా అన్న, మా వదిన కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా నాన్న రీసెంట్లీ చనిపోయారు. మా నాన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మా కుటుంబాన్ని ఖచ్చితంగా చాలా బాగా చూసుకుంటా. సమాజంలో అత్యున్నత పొజిషన్కి వెళ్ళడానికి ఇంకా ట్రై చేస్తా. థ్యాంక్ యూ. అన్న పడ్డాడు వాళ్ళు బాబు పడ్డాడు, మేము పడ్డా. ముగ్గురం కలిసి చదివించినాం. అందరూ ముగ్గురం బాక్స్గా చేసిండు. అన్ని చేసిండు, బాబు చేసిండు, నేను చేసిన. మేము అన్ని కష్టపడ్డాం.